హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బ్యాక్ యార్డ్ గార్డెన్లోని హార్వెస్ట్ అయితే ఈ వీడియోలో చూసేయండి. నేను బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. 2 బీరకాయలు అయితే వచ్చాయి. అవి కూడా కొంచెం నాకు నాటు బీరకాయల టైప్ అనిపిస్తున్నాయి. లాంగ్ బీరకాయ కూడా పెట్టాను, బట్ ఇదైతే మనకి చిన్న బీరకాయలే కాసాయి. అండ్ ఇంక ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ ఇంకా నాకు తెలిసి ఈ చిక్కుడుకాయలతో మనకి లాస్ట్ మళ్ళీ ఇప్పుడున్న పువ్వు పింద పడి ఇంకా చిక్కుడుకాయలు రావాల్సిందే. అప్పటి వరకు అయితే ఇంకా మనకి చిక్కుడుకాయలు ఉండవు అనుకుంటున్నాను. ఏమైనా వస్తే 1-2 వస్తాయేమో, కానీ ఇంకా మనకు ఒక 250 గ్రామ్స్ నుంచి ఒక 1/2 కేజీకి అట్లా అయితే ఏం రావు. మొత్తం చెట్టు అంతా కూడా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది అని అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చెట్టు మొత్తం పువ్వు ఉంది. వెదర్ బాగుంటే, ఎక్కువ గాలి, ఎక్కువ వర్షము అండ్ అదేవిధంగా ఎక్కువ ఎండ లేకుండా ఉంటే కాయలు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ ఇలా మనం చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టెమ్స్ నుంచి అయితే మనకి ఏం రావు. ఆ స్టెమ్స్ అయితే ఇంకా పండిపోతాయి. మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టెమ్స్ని కూడా కట్ చేసేయడం బెటర్ ఏమో అనిపించింది నాకైతే. తీగ చిక్కుడికి మాత్రం ఆ స్టెమ్స్ నుంచి అయితే రావు, బట్ చెట్టు చిక్కుడికి అయితే నేను రావడం అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి బంతి చెట్లు. ఇది మా సైడ్ అయితే కార్బంత్ అంటారు. అండ్ ఇవి వేసుకోవడం వల్ల 2 విధాలుగా ఉపయోగపడతాయి. 1 ఏంటంటే మనకి పెస్ట్ ఏం రాకుండా, అంటే చిన్న చిన్న పురుగులు ఒకటి వస్తాయి కదా, అలాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఆ కలర్ ఫ్లవర్స్కి పాలినేటర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఆ పాలినేటర్స్ అట్రాక్ట్ అయ్యి రావడం వల్ల ఏంటంటే చుట్టూ మన బెండ చెట్లు ఒక కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, ఒక సైజు ఉంటాయి. ఈ టమాటో కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఆ ఫ్లవర్ కోసం వచ్చి పాలినేటర్స్ వీటికి కూడా అట్రాక్ట్ అవుతాయి అన్న దాంతో అయితే ఇంకా నేను కార్బంత్ చెట్లు కూడా వేసుకున్నాను. మెయిన్ అయితే మనకి పెస్ట్ కంట్రోల్ ఉంటుంది అని నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇదైతే వంకాయ, తెల్ల వంకాయ, నేను అది సీడ్స్ కోసం అని ఉంచేసాను. సో అది ఇక్కడైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టమాటోలు అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ మధ్య నేను బెండకాయలతో పాటు స్టెమ్స్ కట్ చేయట్లేదు, అందుకే చాలా గ్రీన్గా కనిపిస్తుంది. లేకపోతే మొత్తం మీకు స్టెమ్స్ ఒకటే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా నేను కొన్ని బెండకాయలు అయితే వదిలేసుకున్నాను కదా, ఆ బెండకాయలు నేను జస్ట్ కొంచెం గ్రో అయిన తర్వాత కొంచెం వంచాను అనమాట కిందకి. బికాజ్ ఏంటంటే మొత్తం న్యూట్రియంట్స్ అది తీసుకోకుండా ఉంటాయి అని చెప్పి కొంచెం అలా చేసిన తర్వాత అవి కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం మనకి ఎల్లోయిష్ షేడ్గా వస్తాయి ఆ బెండకాయలు, సీడ్స్ కోసం ఉంచుకున్నవి. ఎల్లోగా వచ్చి తర్వాత మనకి ఎడ్జెస్ కొంచెం క్రాక్ వచ్చినట్టయితే కనిపిస్తాయి. అలా క్రాక్ వచ్చిన తర్వాత మనం కట్ చేసేసుకుని సన్ డ్రై చేసుకుంటే కనుక మనం నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి యూజ్ చేసుకోవడానికైతే హెల్ప్ అవుతాయి ఆ సీడ్స్. సో అలా కంప్లీట్గా సన్ డ్రై చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటే కనుక అలా 1 year to 2 years అయితే ఉంటాయి. అండ్ సీడ్స్ మనం నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టుకోవచ్చు, అండ్ రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రీజర్లో పెట్టకూడదు, రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేశాను. అండ్ ఇంకా నేనైతే బెండకాయలు చిన్న చిన్నవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మనకి ఇవాళ అయితే కొంచెం బాగానే వచ్చాయి బెండకాయలు అని చెప్పాలి. అండ్ ఇంకా నేను నెక్స్ట్ డేకి హార్వెస్ట్ చేయాల్సినవి కూడా హార్వెస్ట్ చేసేసాను. అవి లైక్ మేము బయటకు వెళ్తాము ఉండమేమో అన్నట్టు, ఇంకా లేకపోతే కనుక అవి కొంచెం గ్రో అయితే అవుతాయి. ఇంకా మీకు బెండకాయలు కంటిన్యూస్గా, అంటే ఒక ఫ్యామిలీకి సరిపడగా రావాలి అంటే ఒక 15 to 20 ప్లాంట్స్ వేసుకుంటే ఒక 2 ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఒక 4 ఫ్యామిలీకి అయితే ఒక 20 నుంచి 25 ప్లాంట్స్ ఉండేటట్టు పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి ఒక 20 వస్తాయి. అలా 2 days వస్తాయి కనుక మనకు ఒక కర్రీకి అవుతాయి. మీన్స్ ఫ్రై కావాలంటే. పులుసుకి అయితే మనకు కొన్ని కాయలు ఉన్నా సరిపోతాయి, కానీ ఫ్రై కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి ఆ విధంగా గ్రో చేసుకోవాలి. అండ్ ఇంకా మన బెండకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చాలా దోసకాయలు ఉన్నాయి, బట్ వీడియో నేను లెంత్ అయిపోతుంది అని చెప్పి కట్ చేసి నేను కొన్నే పెట్టాను. ఫైనల్గా నేను హార్వెస్ట్ చేసేసిన ఈల్డ్ వీడియో అయితే చూపిస్తాను కదా.
సో దానిలో అయితే నేను ఫైనల్ హార్వెస్ట్లో క్లియర్గా చూపిస్తాను నాకు ఎన్ని దోసకాయలు వచ్చాయి అనేది. నాకు ఇందులో 4 వెరైటీ దోసకాయలు వచ్చాయి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది నాటు దోసకాయ. నేను ప్రీవియస్ వీడియోస్లో మిగిలిన 3 చెప్పాను, బట్ ఇంకో వెరైటీ నేను వచ్చినప్పుడు చూపిస్తాను అని చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో అది అయితే ఆ వెరైటీ ఇక్కడ ఈరోజైతే హార్వెస్ట్ చేశాను. అది నేను ఈ హార్వెస్ట్లో అయితే షేర్ చేస్తాను. టమాటోస్ చెట్లు చూడండి, టమాటోలు అన్నీ పచ్చిగా కనిపిస్తున్నాయి, అన్నీ లైట్ గ్రీన్లో లక్స్ గ్రీన్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయితే దోసకాయ పాదులు. ఇందులో అయితే ఇది కూడా నాటు దోసకాయ వెరైటీనే. అండ్ ఇంకా ఇలా దోసకాయలు అన్నీ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను. నేను అవన్నీ లెంత్ అయిపోతుందని కట్ చేసేసాను, ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా అని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక 4వ వెరైటీ చూపిస్తున్నాను. ఇది బోర్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను ఇదైతే టేస్ట్ చేయలేదు ఎలా ఉంటుంది అని చెప్పి, బట్ నేను ఇండియాలో అయితే ఈ వెరైటీ తిన్నాను. పుల్లగా ఉంటుందని తెలుసు నాకు, ఇది నాటుకాయ లాగానే ఫ్లెష్ ఎక్కువ కూడా ఉంటుందని తెలుసు. ఇదిగోండి, ఇది 4వ వెరైటీ అయితే మనకి 4 వెరైటీస్ దోసకాయలు కూడా ఇయర్ అయితే కాసాయి. ఇంకా ఇది ఇవాళ మన హార్వెస్ట్. ఇది ఫైనల్ వీడియో అయితే ఇందులో చూడండి. మనం చిక్కుడుకాయలు, టమాటోస్, బెండకాయలు, బీరకాయలు అండ్ దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. అదేవిధంగా పండిపోయిన 2 కాకరకాయలు అండ్ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను, అవి సీడ్స్ కింద సేవ్ చేసుకోవడానికి అని చెప్పి. ఇక్కడ చూడడానికి మీకు 4 వెరైటీ దోసకాయలు కనిపిస్తున్నాయి. ఒకటేమో మనకి గుమ్మడికాయ టైప్ కనిపిస్తున్నాయి కదా చారలుగా, అది. అండ్ లెమన్ ఎల్లోగా ఉన్నది ఒకటి, అండ్ ఇప్పుడు లాంగ్గా కాసింది నేను చూపించాను కదా అదొకటి, అండ్ ఇంకా నాటుకాయ డార్క్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంది కదా అది. ఇది ఇవాల్టి మన ఫైనల్ హార్వెస్టింగ్ వీడియో. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో చూసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకైతే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.